నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక పక్క వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై చర్చలో మేము పాల్గొంటాం, అసలు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, కానీ రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలి అని డిమాండ్ చేస్తామని మిథున్ రెడ్డి చెప్తుంటే, మరో పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు అమరావతికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఇది ఒక పెద్ద డ్రామా, అసలు రాజ్యాంగంలో ఎక్కడా కూడా రాజధాని అనే పదమే లేదు, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. మరి వీరిద్దరి స్టేట్మెంట్స్ ని ఎలా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి, మన వీక్షకులకు కూడా. ఇద్దరు ఒకే పార్టీకి, ఒకరు పార్టీ అధినేత, కానీ రాజధాని అనే అంశం అసలు రాజ్యాంగంలో ఎక్కడా లేదు, దేశానికి మాత్రమే రాజధాని ఉంటుంది, రాష్ట్రాలకు ఉండదు, అది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఇది కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఒకసారి చెప్పింది అంటూ అమరావతి పైన మాట్లాడుతున్నారు. ఇంకొకరు అసలు మేము అమరావతికి వ్యతిరేకం కాదు, ఇదే అంశం పైన చర్చించడానికి మేము రెడీగా ఉన్నాము అంటూ ఇంకొకరు వైసీపీ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి చెప్తారు. ఎలా చూడాలంటారు సార్ వీరిద్దరు స్టేట్మెంట్స్ ని? మనం ఇంతవరకు మన దేశంలో విశిష్టమైన రాజకీయ నాయకులను చూసాం, విలక్షణమైన రాజకీయ నాయకులను కూడా చూసాం, వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూసాము, వాళ్ళు దేశానికి చేసిన సేవ కానీ వాళ్ళకి దేశభక్తి కానీ చూసాం. ఇలాంటి వితండ రాజకీయవాది ఫస్ట్ టైం చూడటం జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ వితండవాదం ఎలాంటిదంటే, ఏది తను మాట్లాడితే అది మాత్రమే రాజ్యాంగం, మిగిలింది ఏమీ కాదు అనే పరిస్థితికి వచ్చాడు ఆయన. మరి ఇవాళ రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేదు అని చెప్పిన వ్యక్తి ఏ ఉద్దేశంతో రాష్ట్రానికి 3 రాజధానులు అని పెట్టాడు అనేది ఆయనే చెప్పాలి. ఒక రాజధానికే అసలు అవసరం లేదు, అసలు అటువంటి ప్రస్తావనే రాజ్యాంగంలో లేదు అని అంటున్నాడు. మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి రాజధానులు అయితే ఉన్నాయి. ఆయన వచ్చేటప్పటికి కూడా అమరావతి రాజధాని అనే ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఒక్కొక్కసారి చట్టాల్లో లేకపోయినా సాంప్రదాయాలు కూడా చట్టాలుగా చలామణి అవుతాయి. ఒకవేళ నిజంగా ఈయన రాజ్యాంగం మొత్తం చదివి అసలు రాజధాని రాష్ట్రాలకు ఉండదని ఆ పదం వాడలేదు అనుకున్నప్పుడు, మరి ఇన్ని రాష్ట్రాలకి రాజధానులు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్కి కూడా ఉండాల్సిందే కదా. ఇప్పుడు మన ఇళ్లలో కొన్ని పద్ధతులు మనం పాటిస్తాం, అక్కడెక్కడ రాజ్యాంగంలో రాసిలేవు, మన కుటుంబానికి సంబంధించిన గ్రంథాల్లో ఎక్కడ రాసిలేవు. అది తరతరాలుగా మన పూర్వీకులు అనుసరిస్తున్న విధానాలనే మనం పాటిస్తూ వస్తున్నాం. అట్లాంటప్పుడు మరి ఈయన రాజధాని లేని దాన్ని 3 రాజధానులుగా పెట్టి ఆంధ్రప్రదేశ్ని ఏం చేయదలుచుకున్నాడు? అనవసరపు భారం పెంచడమే కదా. రాజధాని అక్కర్లేదు అన్నాడు, ఓకే అక్కర్లేదు, మనం కూడా అనుకుందాం. మరి రాజధాని అక్కర్లేనప్పుడు రాజధానిలో అసెంబ్లీ అక్కర్లేదు, న్యాయ వ్యవస్థ అక్కర్లేదు, అట్లాగే చట్టసభ కూడా అక్కర్లా, ఏమక్కర్లా. మరి ఈయన అన్నిటినీ అమరావతిలో చట్టసభలో చట్టసభ లేనప్పుడు ముఖ్యమంత్రి కూడా రాడు. అట్లాగే రాజధాని కనుక ఉంటే ఒక ముఖ్యమంత్రి అనేది ఉంటాడు, ఒక రాజు అనే వ్యక్తి. గతంలో రాజ్యాలకు కూడా రాజధానులు ఉన్నాయి. గతంలో అంబేద్కర్ రాజ్యాంగం రాయలా. ఏదన్నా ఒక రాజ్యం రాజధాని లేని రాజ్యం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? భారతదేశంలో కూడా మహాసామ్రాజ్యాలు ఉన్నాయి, మహారాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, సామంతరాజులు ఉన్నారు. అలా రాజ్యం అనే చాటల్లా రాజధాని ఉంది. ఒకప్పుడు అమరావతి కూడా పూర్వం, అప్పుడు అంబేద్కర్ రాజ్యాంగం రాయలా, అమరావతి శాతవాహనుల రాజధాని అని కూడా చెబుతున్నారు కదా. అనేక రాజవంశాలకి అమరావతి రాజధానిగా ఉంది. అక్కడి నుంచి అనేక వ్యాపారాలు జరిగినాయి అంతర్జాతీయ స్థాయిలో. మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ వితండవాదం తీసుకురావటం అంటే, మరి ఆయన ముఖ్యమంత్రిగా ఒక రాజ్యాంగ పదవిలో ఉండి కూడా మరి ఇటువంటి వితండవాదం. ఆయన ఇప్పుడు మీరు చెప్పిన మిథున్ రెడ్డి లోక్సభలో వైఎస్ఆర్సీపీ శాసనసభ పక్ష నాయకుడు. మరి ఆయన ఈ రాష్ట్ర విభజన చట్టంకి మేము వ్యతిరేకం కాదు, కాకపోతే అక్కడ రైతుల నుంచి సేకరించిన భూములకి సంబంధించి రైతులకి న్యాయం జరగాలన్నదే మా కోరిక అని చెప్పాడు ఆయన. వాళ్ళ టైంలో సిఆర్డీఏని కూడా రద్దు చేయడానికి ప్రయత్నించారు. నిజానికి రైతుల దగ్గర భూములు తీసుకున్నది సిఆర్డీఏ మాత్రమే. ప్రభుత్వం తరపున ఒక అధికార సంస్థది సిఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. ఆ సిఆర్డీఏ ఒప్పందాన్ని రద్దు చేశారు అంటే రైతుల్ని అనాథలు చేసినట్టే. రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి? అది రాజ్యాంగబద్ధంగా ఏర్పాటైన సంస్థ. రైతులతో ఒప్పందం చేసుకుని దాన్ని అమలు చేసే సంస్థని ఇప్పుడు ఒక గర్భిణీ స్త్రీ ఉందమ్మా, ఆమెను చంపేస్తే గర్భంలో ఉన్న శిశువు బతుకుతాడా? బతకడు కదా. సేమ్ అట్లాగే రైతులకి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకుండా ఉండాలంటే సిఆర్డీఏని తీసేయటానికి కూడా వాళ్ళు సిద్ధపడ్డారు, చేశారు కూడా.
రైతులు అయోమయంలో పడ్డారు. అందుకే 5 సంవత్సరాల పాటు వాళ్ళు తల్లడిల్లిపోయారు. వాళ్ళకి ఇస్తామన్నటువంటి ప్రతి సంవత్సరం ఇచ్చే కౌలు కూడా ఇవ్వకుండా కూడా వేధించారు. అనేక మంది రైతులు బెంగతో చచ్చిపోయారు. వాళ్ళ కుటుంబాల్లో జరగాల్సిన శుభకార్యాలు జరగలేకపోయినాయి. పిల్లల్ని చదువులకు పంపించాలంటే చదువులకు పంపించలేకపోయారు. అక్కడ రాజధాని నిర్మాణం జరగటం వలన అక్కడ ఆర్థికంగా ఒక నగదు చలామణి పెరిగి కనీసం అక్కడ కూలి చేసుకునో, నాలి చేసుకునో, చిన్న వ్యాపారమో పెద్ద వ్యాపారమో చేసుకుని బతికారు. కానీ అక్కడ ఆర్థిక వ్యవస్థను కూడా రాజధాని నిర్మాణ పనులు ఆపేసి రాజధాని నిర్మాణం కోసం తెచ్చిన సామగ్రి అదే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, అసలు రాజధాని అక్కర్లేదని ఆయన చదివాడు కాను మొత్తం అంబేద్కర్ రాజ్యాంగాన్ని మొత్తాన్ని. కాబట్టి ఆ రాజధానికి తెచ్చిన సామగ్రి కూడా అక్కర్లేదని దోసుకుపోమ్మని చెప్పి దొంగలను కూడా ప్రోత్సహించారు. అది ఉంటే కూడా అడ్డమని, రేపు మళ్ళీ ఎవరన్నా వచ్చి ఇక్కడ రాజధాని నిర్మించాలంటారని. కాబట్టి ఇవాళ ఆయన మాట్లాడుతున్నది ఎంతసేపటికి తనకు అనుకూలంగా ఉండే మాటలు మాట్లాడుతున్నాడు తప్ప, ఒక పక్కనేమో వాళ్ళు రైతుల పట్ల జరిగిన మాకు వాళ్ళ క్షేమం మాకు ముఖ్యం, వాళ్ళ సంక్షేమం కోసమైనా మేము ఈ సభలో ఆ చట్టం మీద మేము మాట్లాడతాం అక్కడ అన్నారు. వీళ్ళేమో ఇక్కడ ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, రాజధాని వ్యతిరేకిస్తున్నాం అని కూడా చెబుతున్నారు. ఇది తీర్మానమే. అసలు చేయాల్సింది కేంద్రం చేయాలి. ఎందుకు చేయాలంటే ఈ రాష్ట్ర విభజన చట్టాన్ని తయారు చేసింది కేంద్రం కాబట్టి కేంద్రమే చేయాలి. కాబట్టి రాష్ట్రం ఊరికే ఒక ప్రతిపాదన మాత్రం పంపింది, మేము అమరావతిని రాజధానిగా ఉంచుకుంటున్నామని. తర్వాత అసలు రాజధాని లేకపోతే అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అని అడిగినప్పుడు అమరావతి అని చెప్పారు. అంటే అక్కడ రికార్డుల్లో ఉండబట్టికే కదా, ఊహించి చెప్పలేరుగా. వైజాగ్ అని చెప్పలేదు కదా వాళ్ళు, లేకపోతే విజయవాడ అని చెప్పలేదు, గుంటూరు అని చెప్పలేదు కదా, అమరావతి అని చెప్పారు. అంటే రికార్డుల పరంగా రాజధాని అనేది రికార్డు అయ్యే ఉంది. కాకపోతే తనకి వ్యక్తిగతంగా అమరావతి అనేది ఇష్టం లేదు, అక్కడ చేయటం ఇష్టం లేదు. తను ఒక అభిప్రాయానికి వచ్చాడు, అది ఒక కులానికి చెందిందని వాళ్ళ మంత్రులతో మాట్లాడిచాడు, ఆయన మాట్లాడాడు, లేఖలు కూడా రాశారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలని ఇక్కడ సహాయం చేయొద్దు ఇక్కడ అమరావతి కోసమని. ఈయన అమరావతికి కేంద్రం ఇచ్చిన నిధులను కూడా తిప్పి పంపాడు, మేము రాజధాని నిర్మించటం లేదు అని. అయితే కేంద్రం బలవంతం చేసి నిర్మించమని ఎప్పుడు ఫోర్స్ చేయలేదు ఏ రాష్ట్రాన్ని. కట్టుకుంటామంటే ప్రోత్సహిస్తుంది. మేము వద్దు అంటే, ఇప్పుడు నేను ఇల్లు కట్టుకుంటున్నాను, నేను ఎవరిదన్నా పెద్దాళ్ళ దగ్గరికి వెళ్ళో లేకపోతే ఏదన్నా సహాయం చేసే సంస్థల దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు 4 గెడబొంగులు ఇవ్వండి అంటే ఇస్తారు. అంతేగాని వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే నేను ఇల్లు కట్టుకోవటం లేదు అంటే కాదు తీసుకోవాలి అని ఒత్తిడి ఎవరైనా చేస్తాడా? తీసుకెళ్ళిపోయి ఇంకోటికి ఇస్తారు. అట్లాగే ఆ నిధుల కేంద్రానికి వాపస్ కూడా పంపించాడు. అట్లాంటి మనిషి అమరావతి గురించి ఇంకా విషయం కక్కుతున్నాడు అనేది ఇంకా తేలుతుంది కదా. రాజధాని వద్దంటున్నాడంటే ఒక పక్కేమో సజ్జల రామకృష్ణారెడ్డితో అటు ఇటు కాకుండా చెప్పిస్తాడు, అవ్వాలన్నట్టు చెబుతాడు, వద్దన్నట్టు చెబుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పకనే చెప్పాడు రాజధాని అనే పదం లేదు అంటే అమరావతి రాజధాని. మొన్న ఆయనే స్వయంగా ఒక మాట ఏం చెప్పాడు, ఏమీ లేని సాట చంద్రబాబు నాయుడు గారు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అమరావతిలో నిర్మాణాల గురించి ఆయన మాట్లాడుతున్నాడు. అమరావతిలో ఏది లేదన్నాడు కదా నువ్వు. ఇప్పుడు కూడా అసలు 7 ఏళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు అసలు అమరావతికి ఏం చేశారు, ఏం కట్టారు చెప్పండి అని అడుగుతున్నారు సార్. ఇప్పుడు 200 కోట్ల రూపాయలు ఒక్క సెక్రటేరియట్ని తనఖా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తెచ్చుకున్నాడు. ఆ ఇచ్చిన ఆర్థిక సంస్థ 200 కోట్ల రూపాయలు ఏం చూసి ఇచ్చింది? అక్కడ ఏదైనా వస్తువు ఉంటేనే కదా. నేను ఏదైనా ఈ ఉంగరమే ఉంది, నేను ఉండబట్టి తీసుకెళ్ళి ఇక్కడ తాకట్టు పెడితే ఒక 4,000 10,000 వస్తాయి. ఇది లేకుండా నేను వెళ్ళి నా వేలు పెడితే వస్తాయి ఎక్కడ? రావు కదా. అలాంటి విచక్షణారహితమైనటువంటి అర్థం లేని మాటలు మాట్లాడబట్టే జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు కూడా ఇతను ఒక పార్టీని నిర్వహించడానికి పనికిరాడు. మొన్న వాళ్ళ అద్దంకి నుంచి వాళ్ళ కార్యకర్తలను పిలిచి పార్టీ బలోపేతం చేసుకోకుండా సుందర ముఖారవిందం అని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడి చెడ్డ తిట్లన్నీ పడ్డాడు కదా. అందరూ తిట్టారు, ప్రజలందరూ సుందర ముఖారవిందం ఎందుకు వచ్చింది అక్కడని. అక్కడ నువ్వు చెప్పాల్సింది నీ పార్టీ గురించి, నీ పార్టీ పటిష్టం గురించి, ప్రజల్లో ఎందుకు అబాస్ పాలయ్యావని. అట్లా ప్రతి అంశంలోనూ అతను అబాస్ పాలవుతున్నాడు. ఇక ఈ పార్టీకి మనుగడ లేదు, ఇట్లాంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఉంచుకోవటం కూడా తప్పు అని పార్టీలో అంతర్మతం జరుగుతున్న సందర్భంలో మళ్ళీ అదే బుద్ధి తక్కువ మాట మాట్లాడాడంటే ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇతన్ని ఏ విధంగానైనా క్షమించగలుగుతారా? అదే పట్టుకున్నప్పుడు నువ్వు వెళ్ళి నిజంగా కనుక రాజధాని పదం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రజల ధనం తీసుకెళ్ళి నేను కనుక రుషికొండలో ఎలా పాతేశానో అంతకన్నా ఎక్కువ 1000 కోట్లు ఇక్కడ పాతేస్తున్నాడు అని అదే వెలగపూడిలో నిరాదీక్ష కూర్చోవాలి.
నిజంగా ఆయన చెబుతుంది కనుక ప్రజలు కనుక అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు, నేను మాట్లాడుతుంది కరెక్ట్ అని అనుకుంటే అంతే కదా. ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యి మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇవాళ ప్రతిపక్షం హోదా లేకపోయినా నీకు ఒక 11 మంది సభ్యులు ఉన్నారు కాబట్టి ఆ 11 మంది సభ్యుల్ని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి అత్యంత శక్తివంతమైన మీ పార్టీ నాయకుడిని పక్కన కూర్చోబెట్టుకుని వెలగపూడిలో మహిళల్లో ఆ అమరావతి కోసం పోరాడారు. లేని అమరావతి కోసం ఇక్కడ పోరాటం 5 ఏళ్ళు జరిగింది. రాజ్యాంగంలోనే లేని రాజధానిని ఇక్కడ నిర్మిస్తామంటాం అవివేకం, అర్ధరహితం. కాబట్టి నేను ప్రజల సొమ్మును కాపాడటం కోసం వాచ్ డాగ్ లాగా వెలగపూడిలో ఇక్కడ నిర్మాణాలన్నీ ఆపే వరకు నా దీక్ష కొనసాగుతుందని ప్రజల ముందుకు వచ్చి మాట్లాడాలి. అంతేగాని ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత చిన్న విషయాన్ని అట్ట వదిలేస్తాడా? రాజ్యాంగంలో లేని అంటే చట్ట వ్యతిరేకమైన పని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుందనే కదా. తర్వాత ఈ చట్ట వ్యతిరేకమైన పని కేంద్రం సమర్థిస్తుంది, ఒక రాజధానిగా ఒక చట్టం చేసి. రెండూ తప్పే. కాబట్టి ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళాలి. రెండోది ప్రజల ముందే పెట్టాలి. ఇది అదే వెలగపూడిలో 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అయినా సరే నేను నమ్మిన సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు ఏదైతే చెప్పాడో రాజధాని అనే మాటకి అర్థం లేదు, నేను వెలగపూడిలో ఇవాళ కూర్చోబోతున్నానని ప్రజల ముందుకు వచ్చి ప్రజల్లో కలిసి కనుక చేస్తే ఆయనకు కూడా మద్దతు దొరికింది అనుకోండి, కరెక్ట్ ఆపేస్తారు. తప్పే ఉంది. ఇవాళ కేంద్రం కూడా అపాలజీ చెప్పాలి. మేము ఏ రాష్ట్రానికి చేయని చట్టాన్ని ఆంధ్రప్రదేశ్లో చేయాలని అనుకోవటం తప్పే. అది లోక్సభలో కూడా ఇతర పార్టీలు కూడా అందిపుచ్చుకుంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద పార్టీయే కదా, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. ఒకవేళ కనుక ఇది కరెక్ట్ అయితే వాళ్ళు వెళ్ళి రాహుల్ గాంధీకి కూడా చెప్పాలి, మీరు కూడా నేను ఇదిగో ఇలాంటి సిద్ధాంతాన్ని ప్రతిపాదించాను, మీరు కూడా ఒక పెద్ద పార్టీ కూటమి కదా ఇండియా కూటమి, మీరు ఇండియా కూటమి తరఫున ఈ మాట మాట్లాడమని చెప్పమనండి. అది అప్పుడు జాతీయ స్థాయిలో దీని మీద దృష్టి కేంద్రీకృతం అవుతుంది. ఇతర రాష్ట్రాల రాజధానులు అన్నింటినీ కూడా రద్దు చేస్తారు. ఇప్పుడున్న రాష్ట్ర రాజధానులు ఇవి కూడా వీటికి చట్టబద్ధత లేదు, ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోదలుచుకుంటే మీరు చేసుకోండి అని ఒక పిలిపించినట్టు అవుతుంది. ఒక జాతీయ స్థాయి గుర్తింపు కూడా వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రావణి, మన పాప్కార్న్ వీక్షకులకు.